ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలు. ఆదికాండం 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం ఇస్సాకు జన్మించడం. అబ్రహాంకి 100 సంవత్సరాలు, 100 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతన్ని దర్శించి దేవుడు అతనికి ఇచ్చిన మాట చొప్పున తాను చెప్పిన ప్రకారం నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అబ్రహాం వృద్ధాప్యం అందు ఒక కుమారుని కన్నాడు. ఈ విషయాలన్నీ గత వర్తమానంలో మనం తెలుసుకుంటాం. అయితే ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు జన్మకి యేసుక్రీస్తు జన్మకు పోలికలు ఉన్నాయి. నేను మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు వాళ్ళ వ్యక్తిగతం కానీ, లేకపోతే వాళ్ళ జన్మ ద్వారా కానీ, లేకపోతే వారి ప్రవర్తన ద్వారా కానీ, వారి గురించి చెప్పబడిన విషయాల ద్వారా కానీ క్రీస్తుకు దగ్గర పోలికలు కలిగి ఉంటారు. కొన్ని పోలికలు మ్యాచ్ అవుతాయి. అది మీకు ఎప్పుడు చెప్తూ వస్తున్నాను. మరి ఇస్సాకు భక్తిపరుడు, ఇస్సాకు కూడా దేవుని సంబంధి అని అతని జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల, అతనికి యేసుక్రీస్తుకు దగ్గర పోలికలు ఉన్నందువల్ల అతడు భక్తిపరుడు అనే విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే, నీవైనా నేనైనా, యేసుక్రీస్తు లాంటి గుణగణాలు కలిగి ఉంటేనే నువ్వు దేవుని బిడ్డ అనే విషయం లోకానికి అర్థమవుతుంది. అవేంటో చూద్దాం. ఇస్సాకు జన్మకు యేసుక్రీస్తు వారి జన్మకు ఉన్నటువంటి పోలికలు. మొదటిది, ఇస్సాకు జన్మము అసాధ్యమైనది. ఇస్సాకు జన్మం అసాధ్యం. ఎందుకంటే బలం ఉడిగిపోయింది. స్త్రీ ధర్మం శారాలో నిలిచిపోయింది. బలము ఉడిగిపోయినటువంటి మృతతుల్యమైనది ఆమె శరీరం. అయినా దేవుడిచ్చిన మాట ప్రకారం, ఆయన చెప్పిన ప్రకారం నిర్ణయ కాలంలో ఆమె గర్భవతి అయింది. అసాధ్యం అన్నమాట, అసాధ్యం. 18వ అధ్యాయం అంటారు కదా, చూద్దాం ఒకసారి. 18వ అధ్యాయం 10వ వచనం నుంచి. బెదిరికి కాలం నిర్దనిశ్చయంగా మరలా వచ్చినాము. అప్పుడు నేను భార్య అయిన శారాకు కుమారుడు కలుగుని చెప్పింది. శారా ఆ వెనక ఉండిన గుడారము ద్వారా మంది వినిచుండని. అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మము శారాకి నిలిచిపోయింది. శారా, నేను బలము ఒడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగును, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొని, వృద్ధురాలను నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆలోచించండి. అసాధ్యమైనటువంటి కార్యాన్ని దేవుడు సాధ్యపరిచాడు. అలాగే క్రీస్తు జన్మము కూడా అసాధ్యమైనది. లూకాసు వార్తలు మనం చూస్తే మరియ ప్రశ్నిస్తుంది. 33వ వచనం నుంచి మొదటి అధ్యాయం. ముప్పై వచనం నుంచి చూస్తే, దేవుని వల్ల నీకు కృప పొందుతుంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కలిగి ఆయనకు యేసు అని పేరు పెట్టుతుంది. ఆయన రాజ్యం అంతం లేనిదే ఉంటుంది. అందుకే మరి ఏమన్నా 34 వచనం, నేను పురుషుని ఎరుగని కానని ఇది ఎలాగూ జరుగునని దోత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును,
సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆలోచించండి, ఎలా జరుగుతుంది ఇది? నేను పురుషుని ఎరిగిన దానినే పరిశుద్ధాత్మని మీదకి వస్తుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి కన్యక గర్భవతి అవ్వడం అనేది అసాధ్యం. కాబట్టి ఇస్సాకు జన్మ అసాధ్యం, యేసుక్రీస్తు వారి పుట్టుక కూడా అసాధ్యం. కానీ అసాధ్యాన్ని అంటే లోకరీతిగా అసాధ్యం, మన దృష్టికి అసాధ్యం. గమనించండి, లోకరీతిగా మన దృష్టికి అసాధ్యం, కానీ దేవుని దృష్టికి సాధ్యం. రెండవది, ఇస్సాకు జన్మ వాగ్దానంతో కూడినది. 17వ అధ్యాయంలో చూస్తాం కదా మనం. 17వ అధ్యాయం 19వ వచనం, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచు. వాగ్దానముతో కూడినది, వాగ్దానంతో కూడినది. నిశ్చయముగా నీకు కుమారుని కంటది శారా, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. దేవుని వాగ్దానం అని యెషయా గారు కూడా అంటాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపి ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కన్యక గర్భవతి కుమారుని, ఇది కూడా వాగ్దానంతో కూడినటువంటిది అనమాట. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, అతను పుట్టక ముందే వాగ్దానం చేయబడింది. యేసుక్రీస్తు కూడా మనకి వాగ్దానం చేత అనుగ్రహించబడిన రక్షకుడు. మూడవది, ఇస్సాకు వాగ్దాన దేశంలో జన్మించాడు. యేసుక్రీస్తు ఎక్కడ జన్మించారు? బెత్లెహేములో. హెబ్రీ 11:9 వాగ్దాన దేశంలో పరవాసులైరి అంటారు. 11వ అధ్యాయం 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. వాగ్దత్త దేశంలో పరవాసులయ్యారు అంటే వాగ్దాన దేశంలో నివసించారు, వాగ్దాన దేశంలో జన్మించారు. యేసుక్రీస్తు కూడా బెత్లెహేములో జన్మించారు. మనం చదువుకున్న మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుంటూ చదివినటువంటి విషయాల్లో 2వ అధ్యాయంలో యోదయ బెత్లెహేము 5వ వచనం, ఈ యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దాను కావు, ఇశ్రాయేలుని నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. కాబట్టి యేసుక్రీస్తు కూడా వాగ్దాన దేశంలో జన్మించారు. ఇస్సాకు నిర్ణయ కాలంలో జన్మించారు. మనం చదువుకున్నాం కదా 21వ అధ్యాయంలోనే 2వ వచనంలో, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో, నిర్ణయ కాలము. యేసుక్రీస్తు వారు కూడా దేవుడు నిర్ణయించిన కాలంలోనే ఈ లోకానికి వచ్చారు. అందుకని కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీ 4:4. ఇంకా 5వ పోలిక, ఇస్సాకు పేరు ముందుగానే చెప్పబడింది. 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు కూడా యేసు అనే పేరు పెడతారు అని ముందుగానే చెప్పారు.
లోకాసు వార్త 1:31. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కొని ఆయనకు యేసు అను పేరు పెడతావు. యేసు అనే పేరు ముందుగానే చెప్పబడింది. ఇంకా 6వ పోలిక మనం చూస్తే, ఇస్సాకు జన్మించినప్పుడు సంతోషం కలిగింది. ఇస్సాకు జన్మించినప్పుడు సంతోషం కలిగింది. మరి యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు తెల్లంది కదా. ఇస్సాకు జన్మించినప్పుడు ఏముంది? దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. వినువారెల్లా నా విషయమే నవ్వుదురు, సంతోషపడతారు అని చెప్పింది. మరి యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు లోకాసు వార్త 2:10-11. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. లోకాసు వార్త 2:10. ప్రజలందరికీ కలగబోవు, సంతోషకరం కాదు, మహా సంతోషకరమైన సువర్తమానం, మహా సంతోషం. ఇస్సాకు జన్మించినప్పుడు తల్లికి, విన్నవారికి, తండ్రికి సంతోషం. కానీ యేసుక్రీస్తు ప్రభు జన్మించడం వలన ప్రజలందరికీ మహా సంతోషం. ఇంకా 7వ పోలిక, ఇస్సాకు జన్మించిన 8వ దినాన సున్నతి పొందాడు. 21:4 మనం చదువుతాం మాట. మరి దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతను 8 దినముల వాడైన ఇస్సాకును తన కుమారుడికి సున్నతి చేసింది. లోకాసు వార్త 2:21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక ముందు దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టారు. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు సున్నతి చేశారు 8వ దినాలు. కాబట్టి ఇస్సాకు జన్మకు, యేసుక్రీస్తు వారి జన్మకు దగ్గర పోలికలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఇస్సాకు జన్మకి, యోహాను గారి జన్మకి వారిద్దరికి కూడా పోలికలు ఉన్నట్టు మనం చూడవచ్చు పరిశుద్ధ గ్రంథంలో. ఇస్సాకుకి బాప్తిసం ఇచ్చు యోహాను జన్మకి పోలికలు ఉన్నాయి. ఇస్సాకు ప్రార్థనా ఫలితంగా పుట్టినటువంటి వాడు. ఇస్సాకు ప్రార్థనా ఫలం అన్నమాట. 15వ అధ్యాయంలో చేసి అబ్రహాం గారు ప్రార్థన చేసినట్టు మనం చదివాం. అబ్రహాము, భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికం. అబ్రహాం అంటాడు, ప్రభువు యెహోవా నాకు ఏమిస్తే ఏంటి, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నాను కదా. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త కదా. 4వ వచనంలో ప్రభు ఏమన్నారు, నేను వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతను నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడని చెప్పి అతను వెలుపలకు తీసుకొచ్చి ఆకాశం వైపు తేలి చూచి నక్షత్రాలు లెక్కించడం నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగా ఉందని చెప్తాను. ఇస్సాకు ప్రార్థనా ఫలితంగా జన్మించిన వాడు. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ప్రార్థనా ఫలితంగా జన్మించిన వాడు. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ప్రార్థనా ఫలితంగా జన్మించేవాడు. లోకాసు వార్త 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కలుగు, అతనికి యోహాను అని పేరు. నీ ప్రార్థన వినబడినది.
దేని విషయంలో? ప్రార్థన వినబడింది అన్న తర్వాత ఏ విషయం చెప్తున్నాడు దేవుని దూత? నీ ప్రార్థన వినబడింది, నీ భార్య ఎలిజబెత్ నీకు ఒక కుమారుణ్ణి కంటది. గమనించండి, ఇస్సాకు జన్మ ప్రార్థనా ఫలితంగా, బాప్తిస్మిచ్చి యోహాను జన్మ ప్రార్థనా ఫలితంగా. రెండవ పోలిక, ఇస్సాకు తల్లిదండ్రులు వృద్ధులన్నమాట. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారాకి 90 సంవత్సరాలు. మరి బాప్తిస్మిచ్చి యోహాను తల్లిదండ్రులు వారు కూడా వృద్ధాప్యంలో ఉన్నవారే. లోకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయింది, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఒకటి గమనించండి, ఇస్సాకు తల్లిదండ్రులు వృద్ధాప్యమందు ఇస్సాకు పుట్టాడు. బాప్తిస్మిచ్చి యోహాను తల్లిదండ్రులు కూడా వృద్ధులే, యోహాను గారు పుట్టాడప్పుడు. మూడవది, ఇస్సాకు జన్మాన్ని గురించి ప్రభు ముందే చెప్పారు. యోహాను జన్మాన్ని గురించి కూడా ప్రభు ముందే చెప్పారు. నీ భార్య అని ఎలిజబెత్ నీ కుమారుని కంటారు. 4వ పోలిక, ఇస్సాకు పేరు కూడా ముందే చెప్పాడు ప్రభు. యోహాను పేరు కూడా ముందే చెప్పబడింది. అతనికి యోహాను అనే పేరు పెడతావు అని చెప్పాడు. 5వ పోలిక, ఇస్సాకు జన్మిస్తాడు అని చెబితే తల్లిదండ్రులు సంశయించారు. యోహాను జన్మిస్తాడు అని చెప్పినప్పుడు కూడా వాడు కూడా సంశయించారు. లోకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలంలో నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగుతున్న వరకు నీవు మాట్లాడక మౌనమైంది అని అతనితో చెప్పాడు. ఇంకా మనం చూస్తే ఇస్సాకు జన్మించినప్పుడు సంతోషం కలిగింది. యోహాను గారి గురించి కూడా మాట 17వ వచనంలో రాయబడింది. 17వ వచనం, లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం, ఆఖరి 3 లైన్లు చదువుతాడు. అతడు ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడు, ఆయన ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుటనను. ఇప్పుడు యోహాను జన్మ వల్ల అనేకులకు సంతోషం కలిగింది. కాబట్టి భక్తులకి, దేవుని పిల్లలైన వారందరికీ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళు క్రీస్తుని పోలి నడుచుకుంటారు. 2, భక్తులను పోలి నడుచుకుంటారు. మనం 2 విషయాలు బాగా గమనించాలి. మనం నిజంగా మారు మనసు పొంది, రక్షణ పొంది, ఆయన బిడ్డలుగా చేయబడిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికితే మనం క్రీస్తులో తిరిగి జన్మించినట్టు కాదు. నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయాల్లో ఎదగాలి అంటాడు పౌలు గారు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు వేదనే అంటాడు. కాబట్టి విశ్వాసికి పెరుగుతూ ఎదుగుతూ క్రీస్తు స్వభావంలోకి, స్వరూపంలోకి మనం మార్చబడాలి. ఇంకా పౌలు గారు అంటారు కదా, కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటారు. కాబట్టి క్రీస్తుని పోలి
ఆయన భక్తులను పోలి మనం నడుచుకోవాలి. ఇస్సాకు క్రీస్తుకు పోలికతో ఉన్నాడు. క్రీస్తు యొక్క పోలికలో. ఇస్సాకు యోహాను పోలికలో కూడా ఉన్నాడు. యోహాను గారు ఇస్సాకు పోలికలో కూడా ఉన్నాడు. కాబట్టి మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి భక్తులను పోలి కూడా మనం నడుచుకోవాలి. ఆ విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇప్పుడు ఇస్సాకుకు విశ్వాసులైనటువంటి మనకు ఎలాంటి పోలికలు ఉండాలి? ఇస్సాకును గురించి మనం ధ్యానం చేసుకుంటూ విశ్వాసులైనటువంటి మనం కూడా ఇస్సాకు వలె ఉండాలి అనేటువంటి విషయాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు కలిగి జీవిద్దాం. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు కలిగి జీవితం. ఇస్సాకుకు విశ్వాసికి ఉన్నటువంటి పోలికలు. మొదటిది, ఇస్సాకు జన్మించుట ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశించాడు. ఇస్సాకు జన్మించడం ద్వారా ఈ లోకంలోనికి వచ్చాడు. ఇస్సాకు మాత్రమే కాదు, ఎవరైనా సరే జన్మించడం ద్వారానే ఈ లోకంలోనికి ప్రవేశిస్తారు. ఈ లోకంలోనికి మనం ప్రవేశించాలంటే జన్మించడం ఒక్కటే మార్గం, వేరొక మార్గం లేదు. అర్ధంతరంగా పైనుంచి ఊడిపోవడం. మనం ఈ లోకంలోకి రావాలి అంటే తల్లి గర్భంలో పడి భూమి మీదకి రావాలి. ఎవరైనా అంతే, ప్రత్యేకంగా వచ్చిన వాడు అవ్వడలేడు. ఒకసారి గమనించండి. ఒక్క ఆదాము అవ్వలు తప్ప మిగతా వాళ్ళందరూ తల్లిదండ్రులకి జన్మించిన వాళ్ళు. జన్మము ద్వారానే ఈ లోకంలోకి వచ్చారు. ఈ లోకంలో నుండి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఈ లోకంలో నుండి పరలోకంలో లేదా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మరి దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే యేసు ప్రభు గారు మాట చెప్పారు నికోదేముతో. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఈ లోకంలో ఉన్నటువంటి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. రేపు పరలోక రాజ్య వారసులం అవ్వాలి. మరి ఈ లోకంలో రావడానికి తల్లి గర్భంలో ప్రవేశించి భూమి మీదకి వచ్చాం. జన్మించడం ద్వారా ఈ లోకానికి వచ్చాం. అయితే పరలోకానికి వెళ్ళడానికి ఈ జన్మ సరిపోద్దా? చాలు. ఈ జన్మ ఎలాంటిది? పాపపు జన్మ. అందుకే 51వ కీర్తనలో దావీదు గారే ఉన్నాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అంటాడు. పాపములోనే అంటే ఈ పాపలోకంలోనే. ఇది పాపిష్టి బ్రతుకు అనమాట. అయితే ఈ పాపిష్టి బ్రతుకు మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వదు. అందుకే ఏ భేదం లేదో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి పరలోకంలో జన్మించడానికి, పరలోకానికి వెళ్ళడానికి కూడా మనం ఏం చేయాలి? అందుకే యేసు ప్రభు వారు నికోదేముతో చక్కటి విషయాలు తెలియపరిచారు. 3వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్త. అందుకే అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేము ప్రభు దగ్గరికి వచ్చాడు. నికోదేము పరిసయ్యుల సంతతికి చెందినవాడు. ప్రభు దగ్గరకు వచ్చాడు. నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడవు, నాకు తెలుసు ఆ విషయం. దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్నటువంటి సూచక క్రియలు ఎవరు చేయలేరు. యాక్చువల్ పరిశీలు ప్రభుని అంగీకరించరు. ప్రభుని
యాక్సెప్ట్ చేయరు అసలు. కానీ నికోదేము పరిశీలనైనా ప్రభుని గురించి బాగా తెలుసుకుని సత్యాన్ని గ్రహించి క్రీస్తుని అంగీకరించాడు అనమాట. పరిశీలుడు అంటే బోధకుడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రజలకి దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఆయనతో చెప్తున్నాడు ప్రభు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వెళ్ళడు నికోదేము. అసలు దేవుని రాజ్యాన్ని చూడలేడు కొత్తగా జన్మిస్తే తప్ప అన్నాడు. అప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది, ముసలివాడైన మనుషుడు ఎలా జన్మిస్తాడు అంటే రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించాలా? అర్థం కాలేదు అతనికి ప్రభు చెప్పినటువంటి మాట. అప్పుడు ప్రభు క్లియర్గా చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఏమన్నాడు ఇక్కడ ప్రభు? నికోదేము అడుగుతున్నాడు, ఏంటంటే కొత్తగా జన్మించడం అంటే ఏంటి అర్థం కాలేదు. కొత్తగా జన్మించడం అని ప్రభు ఎందుకన్నాడు? పైనుండి జన్మించాలి అన్నాడు. అంటే పరసంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి, అది దాని అర్థం. పరసంబంధమైన వ్యక్తిగా భూలోకానికి వచ్చావు, భూలోక సంబంధమే నువ్వు. భూలోక సంబంధమైన నీవు పరలోక సంబంధిగా మార్చబడాలంటే నువ్వు పైన ఎవరున్నారు? దేవుడు కలగజేసేటువంటి కొత్త జన్మను నువ్వు పొందాలి అని చెప్పాడు. ఈయనకి అర్థం కాక ముసలోడైన వాడు మళ్ళీ తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించాలా అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు క్లియర్గా చెప్పాడు, ఏమని? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని. ఎలా అంట? నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి. నీరు అంటే దేవుని వాక్యం. నీరు అంటే చాలా మంది అపోహపడతారు బాప్తిసం తీసుకోవడం అని. కాదు, నీరు అంటే దేవుని వాక్యం. నీరు అంటే దేవుని వాక్యమే. ఎఫెసీ పత్రికలో చెప్తారు కదా ప్రభు, 5వ అధ్యాయం పౌలు గారు చెప్తారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైన ముడతైనది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు. కాబట్టి వాక్యము, నీరు అంటే వాక్యము. ఆ వాక్యం మనం రక్షించేది. యాకోబు పత్రికలో అంటాడు యాకోబు గారు, 1వ అధ్యాయం 18వ వచనం, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము అంటాడు. ఇంకా మనము ఆయన సృష్టించిన వారిలో ప్రథమ ఫలముగా ఉండాలని సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు అంటాడు. అంటే వాక్యం ద్వారా ప్రభు మనల్ని కన్నాడు. అంటే దేవుని వాక్యం నీలోనికి ప్రవేశించినప్పుడు లోక సంబంధి అయిన నీవు మార్చబడి పరసంబంధిగా మార్చబడ్డావు. లోక సంబంధమైన నీవు, లోక పాపంలో మునిగి తేలుతున్నటువంటి నీవు, లోక పాపంలోనే ఇదే శాశ్వతం అనుకుని భ్రమిస్తున్నటువంటి నిన్ను దేవుని వాక్యం సత్యాన్ని తెలియజేసి, నిజ దైవాన్ని తెలియజేసి, నీలో ఉన్న గుడ్డితనాన్ని పోగొట్టి, నీలో ఉన్న అపవిత్రతను పోగొట్టి, నీలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి దేవుని వాక్యం నిన్ను నూతనపరిచింది. కాబట్టి వాక్యాన్ని గ్రహించిన నాటి నుండి నీవు నీ నడక, నీ ప్రవర్తన, నీ తీరు, నీ మాట, నీ ఆలోచన, నీ పద్ధతి మార్చబడింది. అంటే నీలో మార్పు కలిగింది. నీలో మార్పు తీసుకొచ్చింది ఏది అంటే దేవుని వాక్యమే. నీలో మార్పు తీసుకొచ్చింది ఏది అంటే దేవుని యొక్క వాక్యమే.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజమైన దేవుని వాక్యం నుంచి పుట్టించబడిన వారు. మీరు దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి మళ్ళీ తిరిగి పుట్టారు. అది దాని అర్థం. నీటి మూలముగా అంటే దేవుని వాక్యం ద్వారా. 2 ఆత్మ మూలముగా అంటున్నాడు. ఆత్మ మూలంగా అంటే దేవుని వాక్యం నువ్వు విన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపచేశాడు. అందుకే ప్రభు చెప్తారు కదా యోహాను సువార్త 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయదు. పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు. కాబట్టి ప్రభు తన ఆత్మ ద్వారా మనల్ని ఒప్పింప చేశారు. వాక్యం అన్నప్పుడు నీవు పాపివి అని వాక్యం చెప్పినప్పుడు ఎస్ నిజమే, నేను జన్మ పాపిని, నేను పాప కార్యాలు చేస్తూ ఉన్నవాడినని పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింప చేశాడు. అందుకే నీవు పాపివి అంటే ఈనాడు రక్షణ పొందిన విశ్వాసులు నిజమే నేను పాపిని అంటాం. అన్ని అన్నంటే అలాగా అన్ని అనంటే ఓయ్ చెప్పే నువ్వు పాపమేమో, మేం పాపులం కాదంటాడు. ఒప్పింప చేశాడు పరిశుద్ధాత్ముడు. దేవుని వాక్యం మనల్ని మార్చింది. పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేశాడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే భావన ఇదే. అందుకే తీతు పత్రికలు అంటాడు కదా, తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. రక్షణలో చాలా అంతస్తులు ఉన్నాయండి. రక్షణలో చాలా అంతస్తులు ఉన్నాయి. చాలా అంతస్తులు ఒక అంతస్తు ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలుగజేసినందువల్ల మనం రక్షించబడ్డాం. ఇంకా ప్రభు ఆయనకి క్లియర్గా చెప్తాడు. ఆ డిస్కషన్లో 14-15 వచనాల్లో యోహాను సువార్త 3వ అధ్యాయంలో, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తును అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అంటాడు. ఎత్తబడుట అంటే సిలువ వేయబడుట. సిలువ వేయబడిన క్రీస్తునందు విశ్వాసం ఉంచు వానికి నిత్య జీవం కలుగుతుంది. ఇదే కొత్త జన్మ. అందుకే పేతురు గారు అంటాడు, మృతులలో నుండి 1వ అధ్యాయంలో 3-4 వచనాలు, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారమైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. యేసుక్రీస్తును దేవుడు తిరిగి లేపడం వలన మనల్ని మరలా తిరిగి జన్మింపచేశాడు అని చదువుతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12-13 వచనాల్లో చూడండి, తను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఎందరు అంగీకరించారో యేసుక్రీస్తును, ఎవరైతే యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచారో వాళ్ళని దేవుని పిల్లలుగా దేవుడి వారికి అధికారాన్ని ఇచ్చాడు. వాళ్ళ దేవుని పిల్లలు, వాళ్ళ కొత్తగా జన్మించిన వారు, వాళ్ళ దేవుని వలన పుట్టిన వారు. క్రీస్తును అంగీకరించి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని వలన పుట్టిన వారు. శరీరం వల్ల మనుష్యేచ్ఛల వల్ల పుట్టిన వారు కారు అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాలన్నీ మనం చూస్తూ ఉంటే కొత్తగా జన్మించడం వలన, ఆయన సిలువ వేయబడి, ఆయన సమాధి చేయబడి పునరుద్ధరుడై తిరిగి లేచినందువలన, పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలుగు చేయడం వలన
మనం రక్షణ పొందాం. మనం పరలోక రాజ్య వారసులు అయ్యాం. మన పాప పరిహారం కొరకే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడి తిరిగి లేచాడు. ఈ వాక్యాన్ని విని పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు లోబడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని మూలముగా కొత్తగా జన్మిస్తే నువ్వు రక్షించబడతావు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీకు రక్షణ కార్యం సాధ్యం. నువ్వు దేవుని రాజ్య వారసురాలు అవుతావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నీ కోసం శరీరధారిగా వచ్చారు. నీ కోసం నా కోసం సిలువ వేయబడ్డారు, మరణించి తిరిగి లేచారు. ఈ మాట నమ్మి విశ్వసించి ఆత్మ ద్వారా నిన్ను నువ్వు శుద్ధి చేసుకుని క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వు కొత్తగా జన్మిస్తావు. అందుకే కొరింథీ పత్రికలు అంటారు కదా పౌలు గారు, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయను. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటే క్రీస్తునందులో అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచితే వాడు నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయను. క్రొత్తగా జీవించడం అనేది జరుగుతుంది. కాబట్టి కొత్తగా జన్మించిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. రెండవది, సున్నతి పొందాడు ఇస్సాకు. ఇస్సాకు జన్మించిన 8వ దినమున సున్నతి చేయబడ్డాడు. అలాగే క్రొత్తగా జన్మించినటువంటి మనం కూడా, పరలోక రాజ్య వారసులైనటువంటి మనం కూడా సున్నతి జరగాలి. అంటే సున్నతి అంటే శరీర సంబంధమైనది కాదు. మనం ఇంతకుముందు చెప్పుకున్న సున్నతిని గురించి క్లియర్గా. పాత నిబంధనలో సున్నతి గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడాలి, అంటే శరీరాన్ని ఖండించాలి. కానీ క్రొత్త నిబంధన సున్నతి హృదయంలో జరిగేది. శరీర ఇచ్ఛలని, శరీర స్వభావాలని విసర్జించడం, పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని ప్రారంభించడం, అదే సున్నతి పొందడం అంటే. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం ఈ లోకంలో నుండి పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. పరిశుద్ధాత్మ ఒప్పించుట ద్వారా మనం ఒప్పింపబడాలి. వాక్యం నీతో మాట్లాడినప్పుడు సరి చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నేను ఒప్పింప చేసేటప్పుడు పశ్చాత్తాపడాలి. క్రీస్తును రక్షకుడుగా దేవుడిగా అంగీకరించాలి. ఆయన నీకోసమే శరీరధారిగా లోకానికి వచ్చి శరీరమందు శ్రమలు పొంది శిలువ మరణం పొంది తిరిగి లేచాడని నమ్మాలి. ఆయన ఇచ్చే నూతన జన్మను ప్రారంభించాలి. అప్పుడే నువ్వు రక్షించబడతావు. రక్షించబడిన నీవు నీ హృదయంలో సున్నతి జరగాలి. హృదయంలో జరగాలి సున్నతి. శరీర సంబంధమైన సున్నతి కాదు మనం పొందాల్సింది, హృదయ సున్నతి. హృదయం మార్చబడాలి. హృదయం, మన జీవితం, మనలో ఉండేటువంటి శరీరాశలు, లోకాశలు, మనుజాశలు అన్నీ విడిచిపెట్టి, పాత జీవితాన్ని అంతటినీ విడిచిపెట్టి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి. మూడవది, సంతోషం కలగజేశాడంటే ఇస్సాకు జన్మించినందువల్ల నవ్వు కలిగింది తల్లికి, తండ్రికి. అలాగే లోకంలో కొత్తగా జన్మించినటువంటి మనం పాత జీవితాన్ని విడిచిపెట్టేస్తే అనేక మంది సంతోషిస్తారు. చూడండి, పాత ప్రవర్తన, ఇంతకుముందు త్రాగి భార్యను బిడ్డలు కొట్టేవాడు, మారిపోయాడు. ఇప్పుడు ఇంతకుముందు ఏడుస్తూ ఉండే భార్య పిల్లలు ఇప్పుడు సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఏడుస్తూ ఉండి భయపడుతూ ఉండేటువంటి భార్య పిల్లలు ఈరోజు సంతోషంగా నీ దగ్గరకు రాగలుగుతున్నారు. మార్పు అంటే అదే. నీ జీవిత మార్పు వల్ల దేవునికి సంతోషం, నీ కుటుంబానికి సంతోషం, నిన్ను గూర్చి విన్నవారందరికీ సంతోషం, నీ సాక్ష్యాన్ని గూర్చి విన్నవారందరికీ సంతోషం. నిన్ను గూర్చి దేవుని దాసులకు సంతోషం. ఆలోచించండి. పవిత్ర జీవితాన్ని జీవిస్తూ
ఉంటే నిన్ను కూర్చి ఉన్న వారందరికీ సంతోషమే. కొంతమంది దుర్మార్గ పనులు చేస్తూ ఉంటారు, దేవుని ఎరిగి ఉండి సరైన మార్పు చెందక. వాళ్ళు మార్చబడిన వారే, కానీ మళ్ళీ దుష్ట జీవితాన్ని అలవర్చుకుంటే అనేకులకు సంతోషం కలిగించే బదులు దుఃఖాన్ని కలిగించేవారుగా ఉంటారు. మరి నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను, మనం పరీక్షించుకోవాలి. క్రీస్తునందు ఉన్నటువంటి నీవు ఇతరులకు మేలుకరంగా సంతోషాన్ని ఇచ్చేవాడుగా, అనేక మందికి ఆనందాన్ని కలుగజేసేవాడుగా ఉన్నావు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి, అతను పుట్టినందువల్ల నీకు సంతోషం, అతను పుట్టినందువల్ల నీకు సంతోషం. నువ్వు సంతోషిస్తావు, అనేకులు సంతోషిస్తారు. కాబట్టి అనేక మందికి ఈనాడు మనం కూడా రక్షించబడిన మనం అనేక మందికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే వ్యక్తులుగా ఉండాలి. అట్టి కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మిగిలిన విషయాలు రేపటి దినం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.